వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ టెలికాం సంస్థ అయినటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్లో వేకెంట్గా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందని. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మొదట ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ఒక విషయాన్ని మీరు గమనించాలి. అది ఏంటి అంటే, ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మధ్యలో వెళ్ళిపోవాలి అంటే, అది కూడా 5 సంవత్సరాల లోపు కన్నా మధ్యలో ఆ జాబ్ వదిలేయాలన్నా, లేదా ఇతర కారణాల వల్ల మీకు వేరే మంచి జాబ్ వచ్చి దానికి వెళ్ళాలి అనుకున్నా కూడా, ఒకవేళ వెళ్ళిపోవాలి అంటే మాత్రము తప్పనిసరిగా 8 లక్షల రూపాయలు అనేది పే చేయాలి. ఇది స్టార్టింగ్లోనే వీళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మన దగ్గర రాపించుకుంటారు. ఇది ఎగ్జిక్యూట్ అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఈ బాండ్ పైన సిగ్నేచర్ చేస్తేనే మీకు జాబ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు 2026 లేదా 2027 సంవత్సరాల్లో కన్నా ఈ జాబ్కి కన్నా రిక్రూట్ అయితే అప్పుడు 9 లక్షల రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇయర్స్ 2028, 29లో అప్పుడు ఎప్పుడైనా రిక్రూట్మెంట్ జరిగితే దాన్ని మేము రివ్యూ చేసి అమౌంట్ ఎంత ఉంటుంది అనేది తర్వాత ఫిక్స్ చేస్తాము అని మనకి ఇక్కడ వీళ్ళు ఈ పాయింట్లో క్లియర్గా మనకి తెలియజేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే 8 లక్షలు లేదా 9 లక్షల రూపాయలకి మనం రిక్రూట్ అయ్యేటువంటి ఇయర్ని బట్టి మనకి ఆ పేమెంట్ అనేది ఉంటుంది. 5 సంవత్సరాల లోపు మనము వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆ అమౌంట్స్ అనేవి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనుక సెలెక్ట్ అయితే మనకి 2 సంవత్సరాల పాటు 2 ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీంట్లో టోటల్గా మనకి 52 వీక్స్ అనేవి ఉంటాయి. ఇందులో కామన్ మేనేజరియల్ ట్రైనింగ్ అనేది 13 వీక్స్ పాటు 13 వారాల పాటు ఉంటుంది. అలాగే ఫంక్షనల్ స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది 13 వారాల పాటు ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది 26 వారాల పాటు ఉంటుంది. మరి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, ఈ ట్రైనింగ్లో మనకి శాలరీ ఇస్తారా లేదా అనేది. ట్రైనింగ్లో కూడా ఫుల్ శాలరీ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీరు భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదన్నమాట. ఇక ఇది మనకి నోటిఫికేషన్ బిఎస్ఎన్ఎల్ నుంచి అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు, ఫైల్ నెంబరు అన్నీ కూడా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ నుంచి ఇచ్చినటువంటి ఫైల్ నెంబరు, డేట్ 27/10/2025న ఈ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే నిరుద్యోగుల ద్వారా ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో 2 రకాల పోస్టులనే ఉన్నాయి. ఒకటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెలికాం స్ట్రీమ్కి సంబంధించింది 95 పోస్టులు అనేవి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించింది. దీంట్లో 25 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 95 దగ్గర స్టార్ ఇచ్చారు, అలాగే 25 దగ్గర స్టార్ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఈ వేకెన్సీస్ అనేది వేరీ అవ్వచ్చు అనమాట. ఫ్యూచర్లో పెంచే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ టెంటేటివ్ అని ఇచ్చారు. సో ఫ్యూచర్లో ఒకవేళ పెరిగితే దాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకి పైన ఇచ్చినటువంటి టోటల్ వేకెన్సీస్లో రిజర్వేషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి పే స్కేల్ విషయానికి వస్తే ప్రజెంట్ 24,900 రూపాయల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ఏవైనా బెనిఫిట్స్ అలవెన్సెస్ అనేవి ఉంటే అవి కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్టార్టింగ్లో ఈజీగా పర్ మంత్ 50,000కు పైగా శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెలికాం ఆపరేటర్స్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందులో చేసి ఉండాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్, లేదా కంప్యూటర్ సైన్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఎలక్ట్రికల్, లేదా ఇన్స్ట్రుమెంటేషన్, లేదా ఇతర దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. 60% మినిమం మార్క్స్ అనేది ఆ క్వాలిఫికేషన్లో ఉండాలి. రెగ్యులర్ ఫుల్ టైం బేసిస్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా మనకి ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థలో ఈ సీనియర్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 450 వరకు పోస్టులు అనేవి ఉన్నాయండి.
450 కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. టెలికామ్ ఆపరేషన్స్ సంబంధించి 450 ఉన్నాయి, ఫైనాన్స్ 84 ఉన్నాయి, సివిల్ 13, ఎలక్ట్రికల్ 11 ఉన్నాయి. బట్ టోటల్ ఇన్ని వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. కేవలం 125 పోస్టులకు మాత్రమే మనకి ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. అది మనకి ఇక్కడ క్లియర్గా మనం నోటిఫికేషన్లో చూస్తున్నాము. ఓకే, సో ఫ్యూచర్లో మిగిలినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్లీ మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్యూచర్లో మనకి తప్పనిసరిగా ఇన్ని రకాల పోస్టులకి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వచ్చిన వెంటనే నేను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. ఓకే, ఇక ఫైనాన్స్కి సంబంధించి సిఏ చేసిన వాళ్ళు లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సిఎంఏ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మనం చదివినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజేషన్ అనేది పొంది ఉండాలన్నమాట. డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూజీసీ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. అలాంటి వాటి దగ్గర మీరు క్వాలిఫికేషన్స్ పొంది ఉంటే మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. bsnl.co.in అనే వెబ్సైట్ ద్వారా మనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్స్. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా మనకి రిలీజ్ చేయదు, అంటే జస్ట్ నోటీస్ మాత్రమే ఇచ్చారన్నమాట ఇప్పటి వరకు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి ఇంకా విడుదల చేయలేదు. ఎప్పుడు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే మనకి నవంబర్ 1st వీక్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదలైతే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే జాబ్స్ అనేవి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కిందకి రావడం జరుగుతుంది. ఇది సెలక్షన్ పోస్ట్ కాబట్టి దీనికి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో సిలబస్ ఏముంటుంది, దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే తెలియజేస్తాను. సో ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి నవంబర్ 1st వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వచ్చిన వెంటనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అందిస్తాను. సో ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.